పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ధి పనులపై మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టి సారించారు. పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో నాసిరకం మట్టి వినియోగించిన ఘటనపై అధికారులను, కాంట్రాక్టర్ను తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనల ప్రకారం పనులు చేపట్టి ప్రజాధనానికి విలువ ఉండేలా ప్రతి పని గడువులోగా పూర్తి చేయాలన్నారు. పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు మంత్రి నిమ్మల. మన పాలకొల్లు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ఆదర్శ నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలపాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో మనం పనులు ముందుకు తీసుకెళ్ళాం. దాని కంటిన్యూషన్ గా పనులు 19-24లో జరగకపోవడం నుంచి చేసినటువంటి పనులు కూడా ధ్వంసం అవడం, విధ్వంసం అయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కొత్త పని అయితే మనం చేపట్టడమే ఈజీగా ఉంటుంది. చేసినటువంటి పని డ్యామేజ్ అవుతే దాన్ని చేయడం మరింత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి స్థితుల్ని అధిగమించి ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 2 ఏళ్లలోనే మళ్ళీ ఆ పనులన్నింటినీ కూడా గాడిలో పెడుతూ, అందులో భాగంగా షాదిఖానా, అంబేద్కర్ భవనం, గౌడ సెట్టిరెడ్డి భవనం, 27వ వార్డులో పార్కు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు, ఎన్టీఆర్ టిట్కో ఇల్లు దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్ స్టాప్, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఆరోగ్యకరంగా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా మన కొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం శిథిలమైతే మళ్ళీ దాన్ని ఇప్పుడిప్పుడే పనులు పునఃప్రారంభించుకుని గాడిలో పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన శ్మశాన వాటిక,